ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. అప్పుడు ఈ పార్ట్ 3 మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విన్సెంట్కి నిద్రమత్తు వదిలిపోయింది. అతను చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అమ్మయ్యా, ఇదంతా కళ అనుకుంటూ మళ్ళీ పడుకోబోతున్న అతనికి మౌంట్ హిల్లో వచ్చిన సువాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అతనికి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. అతనికి కాలి గజ్జల చప్పుడు గల్ గల్ అని వినిపించసాగింది. అది రాను రాను దగ్గర కాసాగింది. అతనిలో భయం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. అతని చెవుల దగ్గర చిన్నగా ఎవరో గుసగుసలాడుతున్న ఫీలింగ్ కలిగింది. అతని ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. ఈసారి నిజంగానే ఎవరో బంధించినట్లు అతని శరీరాన్ని గట్టిగా కౌగిలించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అతనికి విపరీతమైన ఉద్రేకం కలుగుతుంది. అతను గట్టిగా ఒళ్ళు విదిల్చి పరుగున ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి అందులో నుండి నీళ్ల బాటిల్ అందుకొని గటగటా తాగేసి కూర్చున్నాడు. తనకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆ ఆఫీసర్ చెప్పినట్లు ఆమె నిజంగానే పిచాచమా? అనవసరంగా మౌంట్ హిల్స్ కొన్నానే అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విన్సెంట్. విన్సెంట్ గారు, మీరు ఒక్కసారి అర్జెంటుగా మౌంట్ హిల్స్ దగ్గరికి రండి, అర్జెంట్ అని ఆ ఆఫీసర్ ఫోన్ చేయగానే ఉన్న పలంగానే వెళ్ళిపోయాడు విన్సెంట్. అతను రాగానే ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గది చాలా పెద్దగా ఉంది. అందులో ఒక మూలకు అండర్ గ్రౌండ్ లాగా కింద నిర్మితమైన ఇంకో గది ఉంది. దానిలోకి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. వారు ఆ మెట్ల ద్వారా కిందకు దిగారు. అక్కడ కొందరు ఆఫీసర్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. వారు ఆ ప్రదేశాన్ని సమీపిస్తుండగా మళ్ళీ అదే సువాసన వచ్చింది. అతను మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. అతను అలా ఎందుకున్నాడో వారికి తెలియలేదు. వారు ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ కుప్పలుగా ఉన్న అస్థిపంజరాలు చాలా ఉన్నాయి. అవన్నీ గమనిస్తూ ఉండగా అతనిని ఆకర్షించింది ఒక అస్థిపంజరం. దాని చేతికి బ్రేస్లెట్ ఉంది. విన్సెంట్ ఆ అస్థిపంజరానికి ఉన్న బ్రాస్లెట్ చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. అంతే, అతను అలానే కుప్పకూలాడు. అతన్ని గమనించిన ఆఫీసర్ వేగంగా అతని దగ్గరికి అతన్ని అదుపు చేసి, ఏమైంది సార్ అనగానే, సార్, ఇది జాన్కి నేను బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన బ్రాస్లెట్. అంటే జాన్ చనిపోయాడా అంటూ బాధపడుతుండగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడ వారు ఎవరో విసిరేసినట్లుగా అటూ ఇటూ పడ్డారు. విన్సెంట్ గొంతు ఎవరో పట్టుకొని పైకి లేపినట్లుగా దాదాపు 2 అడుగులు గాల్లో లేచాడు. అతని పక్కనే ఉన్న ఆఫీసర్ ఎవరో బంధించినట్లుగా గిలగలలాడిపోతున్నాడు. మళ్ళీ అదే సువాసన అతని ముక్కులకు చేరింది. అతనికి స్పృహ తప్పడం ప్రారంభమైంది. మత్తుగా కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యం ఒక పక్క భయాన్ని, మరో పక్క కోరికను కలిగిస్తున్నాయి. అక్కడ ఒక అందమైన అమ్మాయి. ఆ ఆఫీసర్ ఈ లోకాన్ని మర్చిపోయి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. వారికి ప్రపంచంతో పని లేనట్లు వారి లోకంలో ఉన్నారు. విన్సెంట్ అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. అతనికి ఒళ్ళు సహకరించడం లేదు. అతను అలాగే నేలకు వాలిపోయి వారినే గమనిస్తున్నా అతనికి నిజంగానే ఒక్కసారిగా భయం తన్నుకొచ్చింది. ఆఫీసర్తో ఉన్న తనను మళ్ళీ పరీక్షించి చూశాడు. ఆమె నవ్వుతూ అతన్నే చూస్తుంది.
అతను మోహిని అంటూ మళ్ళీ స్పృహ తప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.